మనం తీసుకునే నిర్ణయాలపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు ఈగల్ టీమ్ ఐజీ రవికృష్ణ. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని, వాటి నుంచి బయటపడటం చాలా కష్టమని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని యువతకు ఐజీ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం ద్వారా అనేక ఆపరేషన్లు చేపట్టామన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే 1972 నెంబర్కు కాల్ చేసి తెలపాలని విద్యార్థులకు సూచించారు రవికృష్ణ. డ్రగ్స్ కేసుల్లో 25 ఏళ్లలోపు యువకులే ఎక్కువ శాతం ఉన్నారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. హాస్టల్స్లో ఉండే విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివిఐటియు వీసీ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ డాక్టర్ వై మల్లికార్జునరెడ్డి, ఐజీ రవికృష్ణ, ఎస్పీ సతీష్ కుమార్లను సత్కరించారు. డ్రగ్స్ కానీ ఇటువంటి వాటిల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇది దేశ భద్రత కూడా సంబంధించిన అంశం కాబట్టి విద్యార్థులందరూ చైతన్యంతో ముందుకు రావాలని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈగల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి ఇటీవల ఆపరేషన్ చైతన్యం ద్వారా మనకి ఎక్కడా కూడా గంజాయి పండకుండా ఆంధ్రప్రదేశ్లో చర్యలు తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని చెప్పేసి టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని మనకి కీ కాన్సెప్ట్ తీసుకున్నాం. ప్రతి తల్లి కూడా ఈగల్ బ్రాండ్ అంబాసిడర్, ప్రతి తల్లి కూడా విద్యార్థుల్ని వాళ్ళ పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలని, ఎక్కడైనా వింత ప్రవర్తన ఉన్న విద్యార్థులు చదువులో వెనుకబడి అదేవిధంగా ఒక రూమ్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కువ గంటలు గడుపుతుంటే ఇంకా అనుమానించండి, 1972 కాల్ చేయండి. అదేవిధంగా వాళ్ళు లేని సమయంలో వాళ్ళ రూమ్స్ కూడా చెక్ చేసి ఏదైనా పౌడర్ కానీ వీటి కానీ దొరికితే ఇంకా అప్రమత్తంగా అండి.